సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి దినము కూడా దేవాదేవుడు ఒక వాగ్దానం ద్వారా మన కుటుంబాలని మనల్ని దేవుడు బలపరుస్తున్నాడు. ఈరోజు కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మిమ్మును మీ కుటుంబాలని ధైర్యపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆలస్యం చేయకుండా వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఎంత అద్భుతమైన వాగ్దానం. ప్రభువు మనకు తోడుంటాడట. ప్రేమకు సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నిజమే, మన ప్రభు ప్రేమామయుడు, మన ప్రభు సమాధానకర్త. యేసుక్రీస్తు ప్రభు గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. హీ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్తకు అధిపతి, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మరొకటి ఏంటంటే ఆయన ప్రేమకు ఆయన కర్త అయి ఉన్నాడు. అసలు దేవుడు అంటేనే ప్రేమ. యేసుప్రభు వారు ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనబడుతున్నాడు. ఈ రెండు అనుభవాలు కలిగినటువంటి దేవాదేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి గొప్ప దేవుడు మనకు తోడున్నాడట. చూడండి, ఒక రాజకీయవేత్త మనకు తోడుగా ఉంటేనే ఎంతో ధైర్యంగా ఉంటాం కదా. ఒక ముఖ్యమంత్రి మనకు తోడుగా ఉన్నాడని ఒక భరోసా ఇస్తే చాలా ధైర్యంగా మనం ఉంటాం. ఈరోజు ఒక మాటను చెప్పినామండి, అంతకంటే గొప్పవాడు, సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రేమకు సమాధానానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడుంటానన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని ఇమ్మాన్యుయేల్ అని పిలిచారు. ఇమ్మాన్యుయేల్ అనే మాటకు అర్థమేంటంటే భాషాంతరమున దేవుడు మనకు తోడని. ఈరోజు మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పటి వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడనంటే ఈ లోకం మట్టుకే కాదండి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. ఐ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మోర్. నేను యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. అందును బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. వాగ్దానం చేసి వాగ్దానాన్ని మీరేటువంటి వాడు కాదు మన ప్రభు, వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. అబ్రహాము పట్ల దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. నిజంగా వాగ్దానాన్ని మీరలేదు. నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలన, నీ సంతానాన్ని సముద్ర ఇసుక రేణువు వలె మారుస్తానని చెప్పాడు. దేవుడు వాగ్దానం నిలబెట్టుకున్నాడు. అబ్రహాము మాటకు అనేక జనములకు తండ్రి. నిజంగా 100 ఏళ్ల ప్రాయంలో కూడా కుమారుడు లేనటువంటి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చుకున్నాడు. అనేక జనములకు తండ్రిగా అబ్రహామును చేశాడు. ఈ రోజున అబ్రహాము క్రైస్తవులైనటువంటి మనకు తండ్రిగా కనబడుతున్నాడు. మహమ్మదీయులకు తండ్రిగా ఉన్నాడు. యూదులకు కూడా తండ్రిగా అబ్రహాము దీవించబడ్డాడు. దేవుడు విడిచిపెట్టాడు అబ్రహాముని. నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీవు లేచి నీ బంధువుల ఇంటిని, నీవు లేచి నీ యొక్క దేశమును విడిచిపెట్టరా, నేను చూపించే దేశానికి వస్తే నేను దీవిస్తానన్నాడు. అబ్రహాం విధేయత చూపించాడు, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవదేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. నేను విడిచిపెట్టడాన్ని, నిన్ను విడువను ఎడబానని వాగ్దానం చేశాడు. ఒకవేళ మనుషులు నీకు వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చలేదా? ఒకవేళ నీ జీవితంలో ఎంతో బాధతో, ఎంతో వ్యధతో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? దేవుడు తన వాగ్దానం నీ జీవితం నెరవేరుస్తాడు. దేవదేవుడు గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో జరిగిస్తాడండి. దేవుని కార్యాలు గొప్పవి. రీసెంట్గా క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి జీవం గల దేవుని సంఘంలో ఒక ప్రియ సహోదరు నన్ను కలుసుకుంది. ఆమె రిపోర్ట్స్తో పాటు నా దగ్గరికి వచ్చి అయ్యా, చాలా కాలం నుంచి దగ్గుతుంటే రక్తం బయటపడతా ఉంది, నాలో విచిత్రమైన రోగం ఉందని వైద్యులు చెప్పారు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చానో మీరు చేసే అభిషేక స్వస్థత ప్రార్థనలు ఏకీభించానండి. దేవుని మీద విశ్వాసం ఉంచాను, దేవుని వాగ్దానాన్ని నమ్మాను. దేవాదేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. దేవాదేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మళ్ళా వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా వచ్చినాయి. అయ్యారు, చూడండి ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్న చేతిలో పెట్టి సాక్ష్యం చెప్పమని చెప్పింది. నాకు చెప్పేంత ధైర్యం లేదు, మీరే చెప్పండి అన్నప్పుడు మొన్న ఆదివారం నేను సాక్ష్యం చెప్పడం జరిగింది. ప్రభు మన యొక్క జీవితం అద్భుతాన్ని జరిగించేటువంటి దేవుడు. నీ జీవితంలో నీ బిడ్డలను, దేవాదేవుడు నీ కుమార్తెలను, కుమారులను, నీ కుటుంబాన్ని, తరాలను దేవుడు దీవిస్తాడు. ప్రేమ సమాధానం కర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచునుగాక. ఆమేన్. సకలాశీర్వాదమునకు కారణభూతమైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాగ్దానం ద్వారా ధైర్యపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభు, ఈ లోకంలో మేము బ్రతుకుతున్నప్పుడు ప్రజలు వాగ్దానాలు చేస్తారు, వాటిని మేరుతారు. ప్రభు, ఆ ప్రజలు మాకు భరోసాగా ఉంటాం, మాకు ధైర్యంగా ఉంటారు అని వారు చెప్తుంటారు. కానీ వాటిని నెరవేర్చలేరయ్యా. కానీ నువ్వు వాగ్దానం చేస్తే వాటిని నెరవేరుస్తావు. ప్రేమ సమాధానం కర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నిజమే, మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభు, మా కొరకు నీ అమూల్యమైన రక్తాన్ని కార్చారు, మా కొరకు చేయాల్సిన ప్రతి కార్యాన్ని మీరు చేశారు. నాయనా, ఈ లోకానికి వచ్చి ప్రభువా నీ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని
మా కోసం అర్పించారయ్యా, మీ ప్రాణాన్ని మా కోసం పెట్టారు, మీ రక్తాన్ని మా కోసం కార్చి నిత్య జీవాన్ని మాకు కానుక ఇచ్చారు తండ్రి. పరలోకపు ఆనందాన్ని మాకు ఇవ్వడానికి ఇష్టపడి పరమను విడిచి లోకానికి వచ్చినటువంటి ప్రేమామయుడా నీకు వందనాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుచున్నారో ఇప్పుడే వారిని స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారు, అనే కుటుంబంలో సంపాదన సరిపోక ఎంతగా స్ట్రగుల్ అవుతున్నటువంటి వారు, ఎంతో వేదన కన్నీటితో ఉన్నటువంటి వారు, యేసునామములో ఆ కన్నీటి నుంచి వారికి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. గర్భఫలం లేనిటువంటి వారికి గర్భఫలములు అనుగ్రహించండి. పరీక్షలు రాస్తున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప విజయాన్ని అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రియుల్ని మీరు ధైర్యపరచండి, ఉన్నతమైనటువంటి కృపలోకి నడిపి తగిన కాలం ముందు నువ్వు వారిని హెచ్చించమని వేడుకుంటున్నా తండ్రి. కృప చూపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ నెల 12, 13, 14, 15 తారీఖుల్లో మన విజయవాడలో ప్రతిష్టాత్మకమైనటువంటి సువార్త సభలు నిర్వహిస్తున్నాం. కానూరు దగ్గర తాడిగడప అనేటువంటి జంక్షన్ దగ్గర ఒక పెద్ద గ్రౌండ్స్లో ఆ సువార్త సభ నిర్వహిస్తున్నాం. ప్రేమపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తున్నాం. గొప్ప ఉద్యోగం కొరకు తరలిరండి, స్వస్థత కొరకు, అభిషేకం కొరకు తరలిరండి, కుటుంబాలతో రండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తాడు. ప్రతి దినము మీ కొరకు నేను స్వస్థత, అభిషేక, విడుదల ప్రార్థనలు చేస్తాను. అందును బట్టి కుటుంబాలతో రండి, దైవిక దీవెనలు పొందుకొనండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. సభల కొరకు ఇన్ఫర్మేషన్ కావాల్సినటువంటి వారు ఇప్పుడే నెంబర్ కాల్ చేయండి. 8886000999. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886267777.